ఏం వంటలు చేస్తాంలే వండి వండి చిరాకులేస్తుంది అని చెప్పి అనుకుంటాం. కానీ వంట చేయడం అయితే తప్పదు కదా! ఖచ్చితంగా ఏదో ఒకటి వండాలి. ఇంట్లో వాళ్ళకైతే పెట్టాల్సిందే. ఇది మనకైతే తప్పదు. ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేనప్పుడు ఈ టమాటా మాత్రమే కనిపిస్తుంది మనకి. సో, టమాటాతో ఈరోజైతే నేను టమాటా కర్రీ చేస్తున్నాను. ప్లెయిన్ టమాటా కర్రీ తినడానికైతే చాలా మంది ఇష్టపడరు. కానీ మేమైతే చాలా ఎక్కువగా టమాటా కర్రీ అయితే చేసుకుంటాము. దీనికి కాంబినేషన్‌లో చపాతీ అయితే చేసుకుంటాము. సూపర్‌గా ఉంటది. ఈసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఏంటో ఈ మధ్య మార్కెట్ నుంచి తీసుకొచ్చిన టమాటాలు అయితే ఉడకడానికైతే చాలా టైం పడుతుంది. కొన్ని సార్లు అయితే ఎంత ఉడకబెట్టినా టమాటా మాత్రం అస్సలు ఉడకట్లేదు. కేవలం నాకు మాత్రమే ఇలా అవుతుందా? లేకపోతే అందరికీ అవుతుందా? నాకేం అర్థం అవ్వట్లేదు. సో, దీనికి కాంబినేషన్‌లో నేనైతే చపాతీ చేస్తున్నాను గోధుమ పిండితోటి. మేమైతే ఎక్కువగా మడత చపాతీ అయితే చేస్తూ ఉంటాము. నాకైతే స్టార్టింగ్‌లో అసలు ఈ మడత చపాతీ వచ్చేదే కాదు. ఇప్పుడైతే బాగా వస్తుంది. మీలో ఎంతమందికి ఇలా చపాతీ అండ్ టమాటా కర్రీ కాంబినేషన్‌లో తినడం అంటే ఇష్టమో నాకు కామెంట్‌లో చెప్పండి. ఇలాగో వీడియోని ఇంతవరకు చూసారు కదా! వీడియోని చూసి వదిలేయకుండా ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.